ఈ రోజు మార్నింగ్ లేవగానే డాడీ కాల్ చేసి బాబాయ్ వాళ్ళ చెరువు దగ్గరికి అయితే రమ్మన్నారు. నేనైతే బైక్ తీసుకుని ఉదయాన్నే బాబాయ్ వాళ్ళ చెరువు దగ్గరికి అయితే వెళ్ళాను. నేనైతే చెరువు దగ్గరికి వెళ్ళేసి చూసేసరికి చెరువు అయితే ఇలా ఉంది. ఈ రోజు అయితే చెరువులో నుంచి మిడిల్ అయితే తీస్తున్నారనమాట. ఆ మిడిల్ తీసే రొయ్యి కౌంట్ అయితే 100 కౌంట్ అయితే ఉంది. మా సైడ్ అయితే చిన్న చిన్న రైతులందరూ కూడా ఇలా విసురు వాళ్ళ మీద అయితే ఆ విసురు వాళ్ళతోనే మా సైడ్ చిన్న చిన్న రైతులందరూ కూడా ఇలా మిడిల్ అయితే తీస్తారనమాట. ఈ వలను పైకి లాగిన తర్వాత వాళ్ళనైతే ఇలా దులుపుతారు. దులిపిన రొయ్యలన్నిటిని కూడా ఇలా ట్రైలో సేకరిస్తారనమాట. ఇలా వలతో లాగిన రొయ్యలన్నిటిని కూడా మార్కెట్ తీసుకెళ్లేంత వరకు ఇలా బతికేస్తారనమాట. రొయ్యలన్నిటిని కూడా చూడండి, ఆ రొయ్యలు అయితే ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో. ఇలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసిన వలన అయితే కంటిన్యూగా 10:30 to 11 వరకు వేస్తారు. ఎందుకంటే మార్కెట్ టైం అయిపోతుంది అనమాట. మార్కెట్ టైం అయ్యేలోపు అయితే ఈ రొయ్యలన్నిటిని కూడా మార్కెట్కి అయితే తీసుకెళ్లిపోతారు. మాకు దగ్గరలో ఉన్న మార్కెట్ అయితే ఆక్విడ్ మార్కెట్కి అయితే తీసుకువెళ్తారనమాట. ఈ రోజు సాటర్డే సండే కాబట్టి ఈ రొయ్యలకైతే ఎక్కువ రేటే పలకొచ్చు. ఇలా స్టోర్ చేసిన రొయ్యలన్నిటిని కూడా నెట్ల సహాయంతో ఇట్లా పైకి అయితే తీస్తారనమాట. ఈ నెట్లతో రొయ్యలు తీయడం వల్ల లోపల ఉండే ఆకులు కానీ దుమ్ము కానీ మట్టి కానీ అయితే బయటకు పోతుంది. రొయ్యలు అయితే చూడడానికి కూడా మంచిగా క్వాలిటీగా అయితే కనిపిస్తాయి అనమాట. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినైతే మన అకౌంట్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.